డబ్బు డబ్బు అనేది నాకెప్పుడూ ఒక దారి మాత్రమే, అది గమ్యం కాదు. డబ్బు విషయంలో ముఖ్యంగా ముందుగా గుర్తించాల్సింది దానితో ఏం చెయ్యాలనుకుంటున్నామని. దాచుకోవడానికా, స్థిరాస్తులు కొనటానికా, లేకపోతే కూడబెట్టి మీ తరువాత తరాలకి ఇవ్వటానికా, లేక వృద్ధాప్యంలో ఉపయోగించుకోవటానికా, లేక దాన్ని ఎలా నచ్చితే అలా ఖర్చు పెట్టడానికా అనేది గుర్తించాలి. నా కజిన్ రాజా వాళ్ల నాన్నగారు చాలా ధనవంతుడు, కాని నాకు తెలిసి ఆయన జీవితంలో ఆయన కారుని ఎప్పుడూ బయటికి తీసి వాడటం నేను చూడలేదు. దాన్నెప్పుడూ కారు షెడ్డులోనే ఉంచి ఆయన మాత్రం బస్సులో ప్రయాణం చేసేవారు. ఒకరోజు, జీవితాన్ని అనుభవించకుండా ఇంత డబ్బుండి ఏం లాభం అని ఆయన్ని అడిగాను. దానికాయన, మా తాతగారు, మా నాన్నగారు సంపాదించిన డబ్బు మొత్తం అనుభవించడానికే అనుకునుంటే మాకిప్పుడు ఈ డబ్బు, ఈ ఆస్తులు ఉండేవి కావు అన్నారు. అది విన్న నేను, అంకుల్, మీ తాతగారు పొదుపు చేసి పోగు చేసి మీ నాన్నగారికిచ్చారు, మీ నాన్నగారు పొదుపు చేసి పోగు చేసి మీకిచ్చారు, మీరు పొదుపు చేసి పోగు చేసి రాజాకిస్తారు, రాజా కూడా బాగా పొదుపు చేసి పోగు చేసి తన కొడుకిస్తాడు. ఒకవేళ రాజా కొడుకు నాలాంటి వాడైతే మీ 3 తరాల వాళ్ళు వెధవలైపోయినట్టే కదా అన్నాను. నా దృష్టిలో డబ్బనేది కదలకుండా ఒకే చోట ఉంటే దానికి విలువలేదు. కానీ అదే డబ్బు ఒకరి చేతిలోంచి ఇంకొకరి చేతిలోకి మారుతూ చలిస్తూ ఉంటేనే దాని పవర్ బయటపడుతుంది. చాలా సులువైన తాత్విక ధోరణిలో డబ్బు ఎలా పుట్టిందో చెప్పాలంటే, ప్రాచీన కాలంలో మనిషి మిగతా అన్ని జంతువుల్లాగే తను కూడా వేటాడేవాడు. వేట, తిండి, నిద్ర, ఇది మళ్ళీ వేట, తిండి, నిద్ర, ఇది అప్పటి మానవుని జీవన వృత్తం. తర్వాత ఒక మనిషికి వ్యవసాయం చేసి పంటలు పండించే ఐడియా వచ్చింది. కానీ ఒక మనిషికి ఇంకో మనిషిని అర్థం చేసుకోవడం కాని పని. కానీ తన పంటల్ని పండించడానికి ఆ ఇంకో మనిషి పని అవసరం ఉంది. అలా పని చేయించుకున్నందుకు సరిపడ వేతనం ఆ పనిచేసిన వాడికి చెల్లిస్తూ ఆ వేతనానికి పనిచేస్తున్న తనకి తన విజన్ అర్థమవ్వకపోయినా తన పని జరిగిపోతుందనే ఒక పరమార్థంలో ఆలోచన మంచి డబ్బు అనే ఐడియా పుట్టింది. అలా వాళ్లు సంపాదించిన డబ్బు వాళ్లకి ఒక శక్తవుతుంది. వాళ్ల చేతుల్లో ఉన్న ఆ డబ్బుకి చలనం కలిగించి ఆ శక్తిని వినియోగించాలా, లేదా దాన్ని చలనం లేకుండా మూలన పెట్టి దాచిపెట్టాలా అనేది వాళ్ల ఇష్టం. డబ్బుని ఎంజాయ్ చెయ్యాలంటే ముందు జీవితాన్ని ఎంజాయ్ చేయడం తెలియాలి. అలా ఎంజాయ్ చెయ్యాలంటే జీవితమనే షాపులో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి. ఉదాహరణకు మీరొక షాపులో గొప్ప మ్యూజిక్ సిస్టమ్ కొన్నారనుకోండి. అందులో నుంచి వచ్చే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఆ ఎంజాయ్ చేయిస్తున్న మీ మెదడు ఆ షాపులో దొరకదు. అది మీదై మీ జీవితమనే షాపులో ఉండాలంటే డబ్బు ఎందుకు సంపాదించి పొదుపు చెయ్యాలి? మీ పేదరికాన్ని కప్పిపుచ్చుకోవడానికా, లేక ఇతరులతో మిమ్మల్ని పోలుస్తున్నప్పుడు మీరు ఉన్నతంగా కనబడాలనా? అంటే డబ్బు మిమ్మల్ని మీ గౌరవాన్ని పెంచే ఒక కొలత సాధనమా? కాబట్టి డబ్బు మీ పరపతిని పెంచే తూకమవుతుందంతే. మీకు ఒక అందమైన భవంతి ఉంటే ప్రత్యేకించి మీ వీధిలో ఇతరులు దాన్ని చాలా అపురూపంగా గొప్పగా చూడొచ్చు. కాని మీరు మీ ఇంటి ఇంటీరియర్ డెకరేషన్ పూర్తయిన రెండో రోజే మీ అందమైన భవంతిలో కొత్త తప్పులు కనిపెడతారు. అంటే మీరు ఇతరుల్లా మీ ఇంటి అందాన్ని కాకుండా ఇంట్లోని తప్పులు మాత్రమే వెతకడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ భార్యతో మీకు గొడవలుంటే మీరు పనిచేసే ఇంటికొచ్చే టైంకి మీరు ఎంతో అందంగా కట్టించుకున్న మీ ఇల్లు మీకు ఓ కొంపలా కనబడుతుంది. మీతో ఉన్న ఒకతను మీకు బోర్ కొట్టిస్తుంటే మీరు 5 స్టార్ హోటల్లో కూర్చుని కాఫీ తాగినా మీరు ఆనందించలేరు. అదే మీ పక్కన మీకు ఆనందాన్నిచ్చే ఒకతను మీ పక్కనుంటే మీరు రోడ్డు పక్కన కాఫీ తాగినా అది మీకు అద్భుతంగా అనిపించొచ్చు. ఆహ్లాదకరమైన మన అనుభూతుల్ని ఆస్వాదించడానికి ఎప్పుడు డబ్బు ఉపయోగపడుతుందో అప్పుడే ఆ డబ్బుకి సార్థకత ఏర్పడినట్టు. ఎవరైతే డబ్బుని పొదుపు చేయడానికి సంపాదిస్తారో వాళ్లని నేను లెట్ట చెయ్యను. ఈ డబ్బు దాయడానికి వెనుకున్న కారణం ఏంటో ఇప్పటికూడా నాకు అర్థం కాదు. పుట్టినప్పట్నుంచి చచ్చే వరకు జరిగే ఈ జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టనష్టాలు, లాభనష్టాల లెక్కలేంటో అసలు నాకు అర్థం కాదు. అదే జీవితమైతే ఇంక పుట్టడం కూడా వ్యర్థమని నా బలమైన అభిప్రాయం. నా సినిమాలు నిర్మించాలంటే నాకు డబ్బు అవసరం. నాకున్న సామర్థ్యం మేరకు నా సినిమా వ్యాపార పరిధిలో నాకవసరమైనంత డబ్బుని మాత్రమే దానికి వినియోగం అయ్యేలా చూస్తాను. అంతేగాని నేను సినిమాలు చేసేది డబ్బు సంపాదించడానికో లేక